హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. చాలా మంది ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు టైం అనేది ఉండదు. అలాగే మనమే ఇంట్లో ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నుండి చూడండి. ఇది వచ్చేసి మనకి ఫేషియల్ కిట్ అండి. ఇది న్యూడ్ వాళ్ళదనమాట. 30 minutes-diy మేకోవర్ ఫేషియల్ కిట్ అనమాట. ఇదేంటంటే మనకి ఫేస్ని మంచి గ్లోయింగ్ తెస్తుంది అనమాట. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది మీకు అందరికి యూజ్ అవుతుందనేసి ఇంకా షేర్ చేస్తున్నాను. అలాగే ఇవి మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ ఫ్లవర్స్తో చేసిన ఫేషియల్ కిట్స్ అండి. దీంట్లో మనకైతే స్టెప్ బై స్టెప్ మనం అంటే కన్ఫ్యూజ్ కాకుండా అయితే మనకి స్టెప్ బై స్టెప్ ఇలా 6 ప్యాకెట్లు అయితే వచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది చూపించుకుంటూ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీటి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసుకోండి. చూసారుగా 6 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. న్యాచురల్ క్రీమ్తో ఏంటంటే మనము ఫేషియల్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే మనం స్టెప్ 1 ఇది వచ్చేసి ఫస్ట్ మనము క్లెన్సింగ్ మిల్క్ అండి. ఇది జస్ట్ మన ఫేస్కి ఊరికి మామూలుగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే మనకి ఒక క్లాత్ ఉండాలి, కొన్ని వాటర్ అయితే బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి రెడీగా. ఫస్ట్ వచ్చేసి ఇది స్టెప్ 1 అండి, క్లెన్సింగ్ మిల్క్. ఇది మనము ఫేస్కి అయితే జస్ట్ ఊరికి ఇలా పెట్టేసుకొని తర్వాత ఎక్కువసేపు అయితే ఇంకా రబ్ చేయనక్కర్లేదు, మామూలుగా రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా ఒకవేళ మనము వాటర్తో కడుక్కోపోయినా పర్లేదండి, ఎందుకంటే క్లెన్సింగ్ మిల్క్ అంటే మనకి ఫేస్లోకి వెళ్ళిపోయాక మంచి స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇది స్టెప్ 1 అయితే ఇది ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ వెంటనే మనము స్టెప్ 2. ఇది వచ్చేసి స్క్రబ్ అండి. ఇదేంటంటే మనకి మామూలు స్క్రబ్ అంటే ఫేస్ పైన మనకి వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ తొలగిపోవడానికి అనమాట. ఇది ఏంటంటే కనీసం మనం ఒక 2 minutes అయినా మనము ఫేస్ స్క్రబ్ లాగా అంటే మొత్తం ఇలా గట్టిగా మనము రఫ్ చేసుకుంటూ రుద్దుకోవాలి. కొన్ని వాటర్ అనేది రుద్దుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇంకా మనకి మనమే కాకుండా ఇంకెవరైనా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు మనకి ఉంటారు కదా, లేడీస్ ఉంటే చక్కగా మనం వేరే వాళ్ళతో చేయించుకుంటే ఇంకా నీట్గా మనకి ఫేస్ అనేది కూడా మంచి గ్లో ఇస్తుందండి. ఇలా వాటర్ అనేది అద్దుకుంటే మొత్తం మనం ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా మనము చేసుకోవాలి. ఒక 5 minutes అయితే సరిపోతుందండి. ఇది ఇలా కాటన్ క్లాత్తో కొన్ని వాటర్ అనేది తీసుకొని ఇలా మనము వాటర్లో ముంచుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారు ఇలా. నెక్స్ట్ ఏంటంటే 3rd స్టెప్. ఇది ఇది వచ్చేసి మసాజ్ క్రీమ్ అండి. మనం జస్ట్ మసాజ్ చేసుకోవాలి ఫేస్ అంతా, స్మూత్గా ఇలా మసాజ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా ఒక 2-3 minutes చేసుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది, అంటే మనకి న్యాచురల్ ఫ్లవర్స్తో తయారు చేసిన క్రీమ్స్ కదా. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేసుకోండి.
మనమే ఎప్పుడైనా పార్టీకి వెళ్ళినప్పుడు ఒక అర్ధ గంటలో మనము ఇలా చేసేసుకోవచ్చు. మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా ఇలా మసాజ్ చేసుకుని తర్వాత మళ్ళీ వాటర్ తోటి ఇలా క్లాత్ తోటి క్లీన్ చేసుకున్నాం. సో మనకి ప్యాకెట్ పైన స్టెప్ 1, 2, 3 అలా ఉందండి. మీరేంటంటే ఈజీగా చేసేసుకోవచ్చు అలా. చూసారు ఇలా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ 4 అండి. ఇది వచ్చేసి ఫేస్ మాస్క్. సో ఈ మాస్క్ అయితే ఇది కూడా సేమ్ మనకి క్రీమ్లు అనేది ఇలా వస్తాయండి. అంటే మనకి ఇంకా పౌడర్ అనేది కలపకుండా ఇలా మాస్క్ అనేది వేసుకోవాలి. మాస్క్ అనేది మనకి క్రీమ్ లాగా ఉంటుంది. వేసుకున్నాక తర్వాత మళ్ళీ మనం వాటర్తో సేమ్ అలాగే తీసుకోవాలి. సో ఇలా కొంచెం ఆరాక ఏంటంటే మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. స్టెప్ 4 అండి. సో ఇది కూడా ఏంటంటే కాసేపు మనకి ఆరాక తర్వాత మళ్ళీ వాటర్తో ఉంచుకోవడమే. ఇలా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక మళ్ళీ స్టెప్ 5 అండి. ఇది వచ్చేసి ఫేస్ సిరమ్ అండి. ఇలా మనకి వాటర్ లాగానే ఉంటుంది అన్నమాట. జస్ట్ ఇది మనము ఫేస్కి మొత్తం ఇలా అప్లై చేసుకోవడమే. జస్ట్ మనకి ఇది ఒక ప్యాకెట్ అయితే మనకి 3 టైమ్స్ అయితే వస్తుందండి. సో మళ్ళీ మనం ఆ ప్యాకెట్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. 3 టైమ్స్ అయితే వస్తుంది. సో ఇలా సిరప్ చూసారుగా. సో ఇప్పటికీ ఫేస్ అయితే మనకి మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ అండి. ఇది లాస్ట్ 6 అనమాట. సో ఇది మనం క్లీన్ చేసుకొని తర్వాత 6 పెట్టేసుకుంటాము. చాలా ఈజీ అండి. అంత మనకైతే కష్టమైతే ఉండదు. స్టెప్ బై స్టెప్ పెట్టుకొని సో మనకి లాస్ట్లో ఏంటంటే మనము ఆవిరి అనేది పట్టుకున్నాం అనుకోండి, ఇంకా మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది ఫేస్. నెక్స్ట్ వచ్చేసి 6. సో ఇది లాస్ట్ అనమాట. సో ఇది మంచి కూల్గా ఉంటుంది అనమాట. మనము స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకున్నాం కదా, లాస్ట్లో అయితే మనకి కూల్గా ఉంటుంది అనమాట. సో ఇది మొత్తానికైతే లాస్ట్ది. దీని కూడా ఏంటంటే ఒక 2 minutes ఉంచుకొని మనము క్లీన్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ క్లీన్ చేసేసుకుందాము. ఇలా వాటర్లో అయితే కాటన్ క్లాత్తో మనం చక్కగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చూసారుగా మంచి ఫేస్ అయితే క్లీన్గా అయిందండి. అంటే మనకి డస్ట్ అనేది కూడా తొలగిపోయి సో మంచి నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూసారుగా ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో మనం కాసేపు ఆవిరి పట్టుకొని ఇంకా మనం ఒక 5 hours వరకు అయితే మన సోప్ అనేది పెట్టకుండా ఉండాలండి. అప్పుడు ఏంటంటే మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను డీటెయిల్స్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా చాలా బాగుంది. న్యాచురల్ అండి, మనకి ఎలాంటి
కెమికల్స్ అయితే కలపరన్నమాట ఇందులో. సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్, లైక్ అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.